కాసేపట్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఓలా ఊబర్ గిగ్ వర్కర్లతో భేటీ కానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకోనున్నారు సీఎం. ప్రత్యేక చట్టం తీసుకొచ్చి గిగ్ వర్కర్లను ఆదుకునే ఛాన్స్ ఉంది. కాసేపట్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఓలా ఊబర్ గిగ్ వర్కర్లతో భేటీ కానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకోనున్నారు సీఎం. ప్రత్యేక చట్టం తీసుకొచ్చి గిగ్ వర్కర్లను ఆదుకునే ఛాన్స్ ఉంది. కాసేపట్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఓలా ఊబర్ గిగ్ వర్కర్లతో భేటీ కానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకోనున్నారు సీఎం. ప్రత్యేక చట్టం తీసుకొచ్చి గిగ్ వర్కర్లను ఆదుకునే ఛాన్స్ ఉంది. రైట్, ఇదే విషయంపై డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ఓలా ఊబర్ గిగ్ వర్కర్లతో సీఎం రేవంత్ భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సూర్య, మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏదైతే ఇటు గిగ్ వర్కర్స్ తో పాటు ఇటు జొమాటో డెలివరీ బాయ్స్ సంబంధించి వాళ్ళతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సమావేశానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా చేసిన పరిస్థితి. పోలీసులు పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నాంపల్లి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పోలీసులు ఆ ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడంతో పాటు రోడ్ మొత్తం కూడా క్లియరెన్స్ ఇచ్చిన పరిస్థితి. ప్రస్తుతానికి ఇటు రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసి ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి, ఇటు ఓలా ఊబర్ సంబంధించి కావచ్చు, ఇటు స్విగ్గీ జొమాటోకి సంబంధించి గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు ఒక చర్చాగోష్ఠిని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వాళ్ళ సమస్యలు కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళ పైన ఆ ప్రాబ్లమ్స్ పైన చర్చిస్తారు ఈ చర్చాగోష్ఠిలో. ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో ఏదైతే రాహుల్ గాంధీ వీళ్ళకి ఇచ్చిన హామీలకు సంబంధించి దానిపైన ఈ చర్చాగోష్ఠి కొనసాగే అవకాశం ఉంది. మనతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మహేష్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ చర్చాగోష్ఠికి సంబంధించి ఎలాంటి చర్చ జరిగే అవకాశం ఉంది? ఎవరెవరు పాల్గొంటున్నారు? రాహుల్ గాంధీ గారి యొక్క ఉద్దేశము ఓలా ఊబర్ స్విగ్గీ ఎవరైతే అనార్గన సెక్టర్లో పనిచేస్తూ ఉన్నారో వారి స్థితిగతులు తెలుసుకోవడానికి ఒక ఇంటరాక్షన్ సెషన్, ఏమేమి సాధక బాధకాలు ఉన్నాయి, వాళ్ళకి ఏమి చేస్తే వారి కోరికలు తీరే అవకాశం ఉంది, దాని మీద ఒక చర్చాగోష్ఠి వాళ్ళతో ఇష్టాంతంగా మాట్లాడతారు. వారి యొక్క సూచనలు సలహాలు తీసుకుంటారు. ఇప్పుడు రాజస్థాన్లో ఇప్పటికే ఇటు పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఇలాంటి వర్కర్స్కి ఆల్రెడీ అందుబాటులో ఉంది. సో ఇక్కడ కూడా అమలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళ సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటే వాళ్ళకి లాభదాయకం అవుతుంది, దాని మీద చర్చ అవకాశం ఉంది. ఇప్పుడు ఈ చర్చాగోష్ఠి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇంకెవరెవరు పాల్గొంటున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు అఖిల భారత ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ చక్రవర్తి గారు వచ్చారు, వారు ఉంటారు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, ఐటీ మినిస్టర్ గారితో పాటు మిగతా కాంగ్రెస్ నాయకులు ఉంటారు. అంటే ఇటు ఉచిత బస్సుకు సంబంధించి కావచ్చు, లేకపోతే మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేసిన తర్వాత ఇటు క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, దీనికి సంబంధించి కూడా కొంతవరకు అసంతృప్తిగా ఉన్నారు అనే కొంతవరకు వాదాలు తెరపైకి వస్తున్నాయి. వాళ్ళతో పాటు కూడా సమావేశం ఇక్కడ ఉందా? ఇప్పుడు వాళ్ళ సమస్యలు కూడా ఎన్నేటువంటి అవకాశం ఉంది. ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నట్టు దృష్ట్యా వారికి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసేందుకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇదివరకే దాన్ని స్టేట్మెంట్ ఇచ్చినారు. త్వరలో వాళ్ళని పిలిచి మాట్లాడతారు. ఇది మొత్తానికి చూస్తున్నాం. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ సంబంధించి ఇక్కడ ఈ చర్చాగోష్ఠి కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ సంబంధించి అంటే అటు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ తో పాటు ఇటు హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర సమస్యలు ఏటుంటాయో వాటికి సంబంధించి ఈ చర్చాగోష్ఠిలో కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది అనేది ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి. సో మరి కాసేపట్లోనే రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో దాదాపు ఇక్కడ 4:30కి షెడ్యూల్ ప్రకారం 4:30కి సీఎం రావాల్సి ఉంది. సో ప్రస్తుతానికి మరికొద్ది క్షణాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకుంటున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అందుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దాదాపు 1 గంటన్నర నుండి 2 గంటల పాటు కూడా ఈ చర్చాగోష్ఠి కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది. సో 6 గంటల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఈ గిగ్ వర్కర్స్ తో చర్చాగోష్ఠి కార్యక్రమము పూర్తి స్థాయిలో వాళ్ళ సమస్యలపైన అడిగి తెలుసుకోవడం కావచ్చు, లేకపోతే ఈ మొత్తం కూడా మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి మొత్తం కూడా బ్రీఫ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ ట్రోప్ టీమ్స్ తో పాటు పోలీసులు అందరూ కూడా అలర్ట్ అయిన పరిస్థితి. రేవంత్ రెడ్డి కోసము కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నేతలు అందరూ కూడా ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి చేరుకున్నారు. లోపల మీడియాకి ఎలవ్ లేదు, ఎందుకంటే చర్చాగోష్ఠికి సంబంధించి చర్చించిన తర్వాత ఏ విధమైన చర్చ జరిగింది అనే దానిపైన మొత్తం కూడా మీడియాకి బయటకు వచ్చి బ్రీఫ్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా
ప్రధానంగా ఈ గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించి వాళ్ళ ప్రాబ్లమ్ సంబంధించి కావచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా వీళ్ళతో సమావేశమయ్యాడు, వీళ్ళతో మాట్లాడాడు. అప్పుడు వీళ్ళకి కొన్ని హామీలు, అంటే ముఖ్యంగా రాజస్థాన్లో మనం చెప్పుకుంటున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గిగ్ వర్కర్స్ కి ఇన్సూరెన్స్ తో పాటు PF ESI సదుపాయాలు ఆ రాష్ట్రంలో కల్పించింది. సో దానిపైన గిగ్ వర్కర్స్ రాహుల్ గాంధీ దృష్టికి ఆ ప్రతిపాదనని తీసుకొచ్చినట్లు మనకు తెలుస్తుంది. అయితే రాహుల్ గాంధీ ప్రచారంలో భాగంగా గిగ్ వర్కర్స్ తో మాట్లాడినప్పుడు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఖచ్చితంగా వాటన్నిటిని కూడా అమలు చేసే దిశగా కృషి చేస్తామని ఒక హామీ ఇచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకొని ఉన్నారు. సో ఈ గిగ్ వర్కర్స్ సంబంధించి వీళ్ళతో మాట్లాడనున్నారు. ముఖ్యంగా వాళ్ళ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇటు హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే PF ESIకి సంబంధించి ఇతరేతర సమస్యలు ఏవైతే ఉంటాయో వీళ్ళకి సంబంధించి ఒక భరోసా ఇచ్చే దిశగానే రేవంత్ రెడ్డి చర్చలు జరిపే అవకాశం అయితే కనబడుతుంది. సో మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మినిస్టర్, ఇటు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తో పాటు ముఖ్య నేతలు అందరూ కూడా రానున్నారు. ఇటు గిగ్ వర్కర్స్ తో సమావేశము అయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి హామీలు ఇచ్చారు, ఏం చేశారు, అసలు చర్చాగోష్ఠిలో ఏ విషయాలపై కూలంకషంగా చర్చించారు అనే దానిపైన ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి బ్రీఫ్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సూర్య.